ఒకసారి ప్రసాద ల్యాబ్లో నేను అలా బయటకు వెళ్తున్నప్పుడు మన సార్ అక్కడ దియార్ దగ్గర ఉన్నారు, పైన మిక్సింగ్ దియార్ దగ్గర ఉన్నారు. ఆయన వారు కనపడినట్టు విశేష వెంటనే ఆ మహానుభావుడు ఇప్పుడు ఏం చేస్తారు సినిమా పలానా సినిమా అన్న విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ప్లాన్ చేసుకుంటా సార్ అని చెప్పా. ఆయన మాట అన్నారు, నారాయణమూర్తి గారు మీ సినిమాలు సక్సెసా ఫెయిల్యూరా పక్కన పెట్టండి, మీరు చేసే ప్రతి అటెంప్ట్ కూడా ఒక అచీవ్మెంట్, మీకు ఎప్పుడు ఏ సహకారం కావాలని చేస్తాను అని ఆ మహానుభావుడిని అడగకుండా ఎంతో సహాయ సహకారం అందించాడండి. ఆయనకి నాకు ఏ అబ్లిగేషన్ లేదండి, కేవలం నా పట్ల నా సినిమా పట్ల ఆయనకున్న అభిమానం. అందులో భాగంగా అయ్యా నేను యూనివర్సిటీ పేపర్ లీక్ అని ఎడ్యుకేషన్ సినిమా తీస్తున్నాను, దయచేసి మీరు చూడాలి, చూడడమే కాదు మీకు ఏమాత్రం నచ్చినా దయచేసి ప్రమోట్ చేసి నా సినిమా ప్రజలకు రీచ్ అయ్యేటట్టుగా హెల్ప్ చేయాలి అని నేను విజ్ఞప్తి చేయడం, నా విజ్ఞప్తిని మన్నించి ఆయన అమూల్యమైన టైం కూడా నా కోసం వెచ్చించి నా సినిమాను చూసి ఈవేళ నా సినిమా గురించి ఆయన మాట్లాడుతున్నారంటే ఆయన నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్స్ అలాట్ సార్. చిన్న ప్రయాణం కాదు. నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే ఆయన సినిమా ఆడటం ఆడకపోవటం అనేది తీసి పక్కన పెట్టి ఆయన వన్ మ్యాన్ ఆర్మీ. ఆయన దాంట్లో రాజు ఆయనే, సైన్యాధిపతి ఆయనే, సైనికుడు ఆయనే, అన్నీ ఆయనే. సో ఒక్క మనిషి సినిమా ఆలోచన పుట్టడం దగ్గర నుంచి దాని ఎగ్జిక్యూషను, దాని తాలూకు రిలీజ్ వరకు సినిమాని తీసుకెళ్ళి జనం ముందుకి థియేటర్లో సినిమాని ఒకే ఒక వ్యక్తి ఎంత ప్రయత్నం చేస్తున్నారంటే అది కూడా ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండి తీరాలి సినిమాకి, దానికి ఖచ్చితంగా ఏదో ఒక ప్రయోజనం ఉండి తీరాలి. ఒక మాట మనం ఖచ్చితంగా మాట్లాడాలి, ఆ మాట వినపడాలి. అంటే నొక్కబడే గొంతుల గురించి మాట్లాడడానికి ఒక గొంతు ఉంది, ఆ గొంతు అందరికీ వినపడాలి. అది మనకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, దాంతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. కానీ వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది, అది మనం వినాల్సిన అవసరం కూడా ఉంది. లేకపోతే ఏం జరుగుతుందంటే ప్రపంచంలో ఏకపక్ష ధోరణి అనేది రావటం మూలంగా రాబోయే జనరేషన్స్ చాలా సంకుచితంగా తయారైపోతారు. సో అందుకని విభిన్నమైనటువంటి గొంతులు, విభిన్నమైన అభిప్రాయాలు, వీటిల్లోనే బ్యూటీ ఉంది. సో అలాంటి ఒక పార్శ్వం, అలాంటి ఒక అందం ఆర్ నారాయణమూర్తి గారి సొంతం. అది ఆయన తాలూకు శైలి, అది ప్రత్యేకం. 2 గంటల సినిమా చూసినప్పుడు నాకు చాలా ఫాస్ట్గా పరిగెత్తి వెళ్ళిపోయింది, సినిమా అయిపోయింది. దాంతో విషయం, ఇందులో ఉన్న విషయం పేపర్ లీకులు, యూనివర్సిటీలు లేదంటే కాలేజీ రోజుల నుంచి విద్యాబోధన ఇంగ్లీష్లో జరగాల, తెలుగులో జరగాల, విద్యార్థులు ఉద్యోగాల కోసం జాబ్ క్యాలెండర్ల కోసం వెయిట్ చేయటం, అక్కడ కూడా లంచాలు ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తుంటే మిగతా తాలూకు స్టూడెంట్లు కానీ మిగతా వాళ్ళ తాలూకు నిస్పృహ, ఇందులో ఏది కూడా మన ఇమీడియట్గా ఉత్తేజపరిచే అంశాలు కాదు, ఏదో ఆలోచింపజేసేవు లేదా నిరాశపరిచే అంశాలు అయినప్పటికీ కూడా సినిమాని చాలా బలంగా పట్టుగా నడిపించారు. నేను అనుకోవటం అది మీ సిన్సియారిటీని అనుకుంటున్నాను. కేవలం మీ సిన్సియారిటీ మూలంగానే మనకి లోపల ఏదైనా ఒక లాంగ్వేజ్ వచ్చే లోపే మీ సిన్సియారిటీ వల్ల దాన్ని ఏం మాట అనలేకపోతున్నాం. అంటే మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తారు అంటే అందరం కూడా, మేమంతా కూడా ఎందుకు గౌరవిస్తాం, మేము కానీ పాత్రికేయులు కానీ మీడియా కానీ లేదంటే ప్రేక్షకులు కానీ ఎందుకు గౌరవిస్తారంటే మీ అభిప్రాయం నచ్చో నచ్చకో రెండూ కాదు, మీరు అది చెప్పే తీరు, దాన్ని మీ అభిప్రాయాన్ని మీరు ముందుకు తీసుకెళ్లటంలో మీకున్న నిబద్ధత, మీ సిన్సియారిటీ, దాన్ని మాత్రం ఎవ్వరు క్వశ్చన్ చేయలేరు. అది మాత్రం మీ సొంతం. అలాంటి వాటి కోసమే నేను ఇప్పుడు వచ్చి మీ పక్కన నుంచున్నాను. కేవలం ఏంటంటే మీ నిబద్ధత నచ్చే, దానికి గౌరవం ఇచ్చే. ఎందుకంటే ఇంతలా రాజీ పడకుండా బతకటం అందరి వల్ల సాధ్యం కాదు, నా వల్ల కూడా. నేను చాలాసార్లు రాజీ పడ్డాను నేను. సో అందుకని ఏంటంటే ఇలా రాజీ పడకుండా బతకటం అందరి వల్ల అవ్వదు, కొంత జెలసీ కూడా ఉంది నాకు. అలా బతకడం అంత తేలిక కాదు. సో అందుకని ఆయన పక్కన నిలబడి ఆయన నా అమూల్యమైన సమయం అన్నారు, కానీ
ఆయన తన సమయాన్ని వెచ్చిచ్చి నాకు సినిమా చూపించినందుకు, ఈ సినిమా గురించి నన్ను మాట్లాడమని నాకు అవకాశం కల్పించినందుకు నేను మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇలాంటి సినిమాలు ఎందుకు బతకాలి అంటే ఆర్ నారాయణమూర్తి గారు మరిన్ని సినిమాలు ఇంకా తీయాలి. ఎందుకంటే అర్ధరాత్రి స్వతంత్రం నాకు తెలుసు, ఒరే రిక్షా నాకు తెలుసు, చాలా సూపర్ హిట్లు కొట్టారు మీరు. యువర్ సూపర్ స్టార్ ఇన్ యువర్ ఓన్ వే. సో ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, ఆ స్టార్ ప్రెసెన్స్ అయితే ఉంది. మీకు తెలుసో తెలీదో, మేము ఒక సినిమాలో క్యారెక్టర్కి మిమ్మల్ని అనుకున్నాం సార్, కానీ నాకు ఎవరు ఏం చెప్పారంటే ఆయన చేయరని చెప్పారు. ఎందుకంటే మీరు రెమ్యునరేషన్ ఆఫర్ చేసైతే ఆర్ నారాయణమూర్తి గారిని కొనలేరు అన్న. సో అంటే మీరు చెబితే ఎందుకు జనం ఇలాంటి విషయాలు మీరు చెప్తేనే ఎందుకు వింటారు అంటే, మీరు దాని డబ్బుల కోసమో సక్సెస్ కోసమో చెప్పరు, నిజంగా దాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్తారు కాబట్టి దాన్ని చూడడానికి వస్తారు, దాన్ని గౌరవిస్తారు. ఇప్పుడు నేను కూడా 2 గంటల పాటు నేను ఎందుకు గౌరవించి చూసి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానంటే దానికోసమే. సో ఈ సినిమా ఆడాలి.